ట్రాన్స్పోర్ట్ రంగం మీద ముఖ్యంగా ఆటో రంగం పైన ఆధారపడి జీవనం సాగించే వారి పరిస్థితులు రోజు రోజుకి ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలాలు వస్తున్నాయి. ఎందుకనంటే ఒక పక్కన ఫైనాన్సులు చెల్లించుకోవాలా, ఆటో రిపేర్ చేయించుకోవాలా, పోటీ పెరిగిపోయింది, ఆదాయం సరిగ్గా రావట్లేదు, పెట్రోల్ డీజిల్ ధరలు పక్కన పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మూలిగే నక్కపైన తాటికాయ పడ్డ చందంగా అసలే ధరలు పెరిగిపోయి వ్యాపారాలకు ఇబ్బంది పడుతుంటే ఈ కొద్ది వ్యాపారమైనా చేసుకోవడానికి డీజిల్ కొరత చాలా ఇబ్బంది పడుతుంది. కాకినాడ నగరంలో సుమారుగా ఒక 6-7 బంకులు తప్ప మిగిలిన ఏ బంకులు కూడా కంటిన్యూ పనిచేస్తుంది. వాస్తవంగా పెట్రోల్ బంక్ అంటే 24 గంటలు పనిచేస్తాం. ఈ రోజు తీసిన బంకు మధ్యాహ్నం కడేస్తారు. ఇది మన్నాడు తిరగట్లేదు. ఇదంతా అనుమానం ఏంటనంటే ఒక పక్కన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వల్ల చమురు, గ్యాసు ధరలు పెరగడమే కాకుండా సరఫరా కూడా ఆగిపోయిందని ప్రచారాలు వస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం వారు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఆయిల్ సరఫరా, గ్యాస్ సరఫరా చేసే వాళ్ళతో స్నేహ సంబంధాలు మెయింటైన్ చేయడం ద్వారా మన యొక్క కొరతను తీర్చడానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు, చాలా సంతోషం. కానీ ముందుగానే ఏ రకమైన పరిస్థితులు వస్తున్నాయో ఊహించాలి. అధికార యంత్రాంగానికి అది దృష్టి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ రకమైన ఆదేశాలు ఇస్తే ప్రజలకి, ముఖ్యంగా డ్రైవర్లకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కాకినాడ నగరానికి సంబంధించినంత వరకు జిల్లా కలెక్టర్ వారికి విన్నవించగా వారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషం. కానీ ఒక అనుమానం ఏం కలుగుతుందంటే ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. 29వ తేదీతో ఆ ఎన్నికల మొత్తం పేజీలన్నీ ముగిసిపోతాయి. ఇప్పటికే గ్యాస్, ఇంటి గ్యాస్ 60 రూపాయలు పెరిగింది, కమర్షియల్ గ్యాస్ 115 రూపాయలు పెరిగింది. ఓ పక్కన చిన్న చిన్న వ్యాపారులందరూ కూడా మోతేసేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారంలో భాగంగా ఈ పెట్రోల్, డీజిల్ డీలర్లు, బంకులు అందరూ ఏకమై నిల్వ ఉంచేసి పాత రేటుకి తెప్పించుకుని కొత్తగా పెరిగిన తర్వాత అమ్ముకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలేమోనని అనుమానం కలుగుతుంది. అటువంటి యొక్క ఆలోచనలో డ్రైవర్ల జీవితాలకి చాలా తీవ్రమైన ఇబ్బందులు, ఇప్పటికే అంతంత మాత్రం వాళ్ళ జీవితాలు. అందుచేత అటువంటి దానికి తావు లేకుండా కూడా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. డీజిల్ సరఫరాలో కొరతలు లేకుండా సక్రమంగా సరఫరా చేసి ఏ ఆటోకి ఎంత అవసరం అంత ఇచ్చే విధంగానో, సమయం కలిసి వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుని ఆటోతో పాటు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల యొక్క జీవనానికి భద్రత కల్పించాలని సిఐటి తరఫున అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం వచ్చామండి. స్మార్ట్ సిటీ టౌన్ ఆటో యూనియన్, ప్యాసింజర్ ఆటో యూనియన్ ద్వారా ఒక డీజే యొక్క కష్టాలు అది చాలా ఎక్కువ ఉన్నాయి మాకు. మరి సిఐటి వారి ద్వారా మా యొక్క కష్టాన్ని తెలియజేసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. ఫిర్యాదు ఇవ్వడం ఈ రోజుని. అయితే విషయం ఏంటంటే మేము డీజిల్తో 10 రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఏ బంకులకి వెళ్ళినా సరే ఒక పూట మమ్మల్ని వెయిటింగ్లో పెడుతున్నారు. వెయిటింగ్లో పెట్టిన తర్వాత సగం పళ్ళు కొట్టిన తర్వాత సగం పళ్ళు డీజిల్ లేదన్నారు. అది కూడా 2 లీటర్లు తప్పితే 3 లీటర్లు కానీ ఎక్కువ కొరతలేదు. దానివల్ల మా జీవనోపాధి స్తంభించింది ఆటో కార్మికులది. అది కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగిందండి. అయితే ఈ రోజు తీసిన బంకు రేపు తీయట్లేదండి. కాకినాడలో ఉన్నటువంటి బంకుల్లో ఒక 3, 4, 5 బంకులు మాత్రమే పనిచేస్తున్నాయి. అక్కడ జనాలు చాలా విపరీతంగా బోర్లు పేరుతున్నారు. దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరి మా యొక్క కష్టాన్ని కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు మేము తీసుకెళ్ళేవాడిని ఫిర్యాదు ఇచ్చామండి. వారు ఏం చెప్పారంటే ఈరోజు కాన్ఫరెన్స్ నిర్వహించాం. కాకినాడ సిటీలో మీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు ఆగండి, రేపు నుంచి మాత్రం మీకు పూర్తిగా సహకరిస్తాం. మేము 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ మాత్రమే మీకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. వాళ్ళకి మాత్రమే కొట్టమని చెప్తాం. అందుకని చెప్పి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం, అన్నీ కూడా చక్కబడతాయి అని చెప్పి కలెక్టర్ గారు చాలా చక్కగా మాకు వివరంగా చెప్పారండి. మరి కలెక్టర్ గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే మా గత 10 రోజుల నుంచి కూడా 100 ఆటోలు, 40 ఆటోలు మాత్రం తిరుగుతాయండి. 60 ఆటోలు మీరే ఉన్నాయి. అంటే 60 మంది జీవనోపాధి పోతుందండి. చాలా ఇబ్బంది పడతాం సార్. మరి కలెక్టర్ గారు చెప్పగానే చాలా స్పందించారు. కాబట్టి మరి రేపు నుంచి సరే మా ఆటో కార్మికులకి కలెక్టర్ గారు చెప్పిన విధంగా మాకు ఈ యొక్క డీజిల్ కొరత తీరుస్తారని మరి అందరికీ నా నుంచి కోరి ప్రార్థిస్తున్నాను.